మేడం మన లైన్కి వెళ్ళినప్పుడు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు? హలో మేడం, ఎందుకు ఏడుస్తున్నారంటుంటే? 10th పాస్ అయినప్పుడు పేపర్ తీసుకొచ్చే ముందు నాకే కదా చూపించాడు. ఎప్పుడైనా దెబ్బ తగిలితే అమ్మాని నా దగ్గరికే కదా వచ్చేవాడు. ఇప్పుడు ఏమైంది? పెద్దోడైపోయాడా? మాట్లాడితే ఇంటి నుంచి వెళ్ళిపోమంటావా అని అంటాడేంటి? ఎక్కడికి వెళ్ళిపోతాడే? పిచ్చిదానా ఏడు పాపం. నన్ను చూడు ఎంత హ్యాపీగా ఉన్నాను. ఏదైనా చెప్పాలనుకుంటే చెప్తాడు. ఎందుకు చెప్పానాడికి? ఏదైనా తప్పని తెలిసి చేయాలనిపిస్తే చెప్పి చేయరా అని. అప్పుడు ముందు రైటో రాంగో ఆలోచిస్తాడుగా. ఆలోచిస్తే ఆటోమేటిక్గా ఎదిగినట్టే. హలో మేడం, వాడు నా కొడుకు, తప్పు చేయడు, ఆ నమ్మకం నాకుంది. పొరపాటున ఏదైనా చేసినా అది వాడి తప్పు కాదు, నా పెంపకం తప్పు. అలా పెంచానాడిని. ఏమా, వాడు ప్రేమతో నిజం చెప్పకపోయినా పర్వాలేదు కానీ భయంతో అబద్ధం చెప్పకూడదుగా. మరెందుకు వాడు అదోలా ఉంటున్నాడు? ఎగ్జామ్సే నువ్వేంటుంటావుగా, బోల్డ్ అనే పుస్తకాలు ముందేసి కూర్చుంటాడని. మేడం, ఏదో అనుకుంటున్నావు. మహా అయితే 4-5 నెలలు మన ముందుంటాడు. ఆ తర్వాత పెద్ద చదువులు, ఆడుకో గోల, ఆడుకో లైను, దొరకమన్నా దొరకడు. నీకు నాకు ఉంటావా? తప్పదు. నీకు నేను, నాకు నువ్వు పని చేయి. నువ్వు నన్ను చూసుకో చాలు. ఆడిని నేను చూసుకుంటాను. చూసుకుంటారు. మీరు నన్ను చూసుకోండి, నేను వాడిని చూసుకుంటాను. సరే ఏడు పాపు. ఇంతకీ ఎక్కడాడు?